ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. మళ్ళీ మరొక బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసినాం అనమాట. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చిక్కుకి ఒక చిన్న గిఫ్ట్ అనమాట. కాకపోతే ఇది మెట్టింటి నిండి కాదు, పుట్టింటి నిండి గిఫ్ట్. మా అత్త మా మామ వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ అయితే ఒక 2 లక్షలు డబ్బులు ఇచ్చి, అంటే అకౌంట్లో వేసి ఈ అమ్మాయికి ఏదన్నా బంగారు వస్తువు తీసుకోమని చెప్పారు. సో దానికోసం అయితే కడప వెళ్తున్నాము. మమ్మీ బ్యాంక్ దగ్గర ఉంది. మమ్మీ ఇంకొక 5 మినిట్స్లో జాయిన్ అయిపోద్ది మనతో. ఫస్ట్ టైం నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాధగా ఉంది. ఎందుకు? ఇంటి దగ్గర నుంచి వీళ్ళ లెక్కపోతుందని బాధ అంట. ఇప్పుడు అలాగే ఉంటదా? అదే మేము పెట్టినప్పుడు అట్టే ఉంటది. బాధగా లేదు, సంతోషంగా. నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి? నీకు ఇంకా డబ్బింగ్ చెప్పాలా? మా అన్న పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? డబ్బింగ్ కోసం నాది నేను క్లోజులు అయితే వేసుకుంటా. ఇదే మాట మీద ఉండాలి. మరి ఈ రోజు వీడియో ఎందుకు పెట్టలా? మరి ఈ రోజు కూడా అదే, రేపు కూడా ఊరికే వీడియో పెట్టకుండా ఉండు. డబ్బింగ్ కోసం చెల్లమ్మకు మోసం చేయడు మా అన్న. నువ్వు నన్ను ఏదో డబ్బులు కావాలని అడిగినట్టుండో. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? ఇప్పుడు ఎవరికి లెక్కపోతుంది, బాధగా ఉంది నీకా? ఇదేంటైతే? అరే నీ అబ్బా, పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు. లెక్కపోతే మళ్ళా సంపాదించుకోవచ్చు. అనురాగం, ఆప్యాయత, ఆదర్శన, సంఘర్షణ మళ్ళీ రావు. చూసారా సార్ డబుల్ యాక్షన్? సో మమ్మీ అయితే మాటల్లోనే వచ్చేసింది. ఇంకా డైరెక్ట్ జోయాలు కాస్కి అయితే వెళ్ళిపోవడమే. పోయి మన కిరణ్ నన్ను పట్టుకోవడమే. ఇప్పుడు దివాళీకి ఆఫర్ ఉందంట. తరుగు మీద 26 వరకు ఉందంట. తరుగు మీద 50% డిస్కౌంట్ అంట. సో ఇంకా మళ్ళీ ఎక్కడ పెరుగుద్దో, వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకోమన్న తర్వాత కూడా మనం మన దగ్గర డబ్బులు పెట్టుకుంటే బాగోదు కదా. సో తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఏమన్నా మాట్లాడతావు మమ్మీ? మాట్లాడడానికి అక్కడికి వెళ్ళినాక చూద్దాం. జోయాలు కాస్ వచ్చేసింది. జోయాలు కాస్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే మనకు జోయాలు కాస్ట్లో 50% ఆఫర్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏం తీసుకుందాం అనేది పోయి చూద్దాం. కిరణ్ అన్న కోసం అయితే పైకి అయితే వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళు లిఫ్ట్లో వస్తుండ్రు. మనం వయసు పిల్లలమే కదా, ఎక్కేయచ్చు, చెక్ చేయడమే. అమ్మో ఏంది నీ స్పందన? ఏంది బదులు? ఏంది నెలలు ఈ టార్చర్? నాకు అర్థం కాలే బదులు. నెల మనం వచ్చి ఎన్ని రోజులు అవుతుందిరా? 2 నెలలు అవుతుంది. మరి ఇదే మనం కొంటాను మా వాళ్ళు కొని వస్తారు గాయస్. ఇప్పుడు టైం ఎంత అయింది బాగా గుర్తుపెట్టుకోండి. టైము 4:45 అవుతుంది. అయిపోయేటప్పటికి ఎంత టైం అవుతుందో చూడండి. నాకుండే ఈయనకంటే ఇప్పుడు ముందు ఈయనకుంటానండి షుగర్ ఎక్కువ. ఇప్పుడు ఈయనతో తిరిగి నాకు ఎక్కువ అయిపోయింది. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నానే అన్నీ. అది మనకి ఏదైనా టైం పాస్ అవుతుందంటే కూర్చోవచ్చు. కనీసం మంచి అందరం కానీ అదేం లేదే. అది ఇప్పుడు అలా కాదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి 1 గంట, దాని గురించి మాట్లాడడానికి 1 గంట, దానితో ఏం చేసేటట్టు 1 గంట కాదు. ఫస్ట్ బిల్లు కట్టాక మనం చూజ్ చేసుకోవచ్చా? చూజ్ చేసుకున్నాక బిల్లు కట్టచ్చా? ఇప్పుడు ముందు మాకు ఇచ్చేస్తా. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమన్నట్టు, లెక్క పోగొట్టుకోవడానికి ఎట్టయితేనే. అయినా ఇప్పుడు మనకేమైంది? లెక్క పుట్టింటి నుంచి వచ్చేది మనకి. లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి ఆయన అనుకుంటా అంటాడు, వీళ్ళు ఏందో నెలకో 2 నెలలకు ఒకసారి వస్తాడు, నన్ను ఒక్కడిని పట్టుకుంటారు, నన్ను ఆ పని నన్ను చేసుకొనిరు, వీళ్ళు వినలా కానీ అనుకుంటా అంటాడు ఆయన. ఆయన మనసులో అదే ఉంటుంది ఫ్రెండ్స్. మేము వస్తున్నామంటే అదొక తెలియని భయం. ఆయనకు భయం, అదొక భయం. వీళ్ళు వచ్చి ఎంతసేపు మన ఒక కస్టమర్తో పాపం ఆయన 3 కస్టమర్లు మేనేజ్ చేసేయచ్చు. పాపం బయట వాళ్ళని అయితే ఏదో ఒకటి చెప్పి పంపించేయచ్చు. తెలిసిన వాళ్ళని ఏమనలేడు కదా, అందుకే ఎంతకి తెగించారా? బట్టలు కొనడానికి పోతే చేస్తాడు గాయస్ లేటు. నాకైతే చిరాకు వస్తుంది. వీడికొనే బట్టలు ఇట్టుంటాయి. అవును, మన స్టైల్గా ఉంటాయి. చినిపోయినట్టు. హలో, దట్ ఈస్ STYLE స్టైల్. అర్థమైందా? గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. పక్కన పెట్టేస్తే ఇవి వైన్ షాప్కి ఒక 2-3 సార్లు పోతే వాడు మనోడేది డిస్కౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్. కానీ బంగారు షాప్లో డిస్కౌంట్ ఏది ఫ్రెండ్స్? అందుకే ఏది మంచిది అంటారు? వైన్సా బంగారం? వైన్స్. గ్రాటిట్యూడ్ లేదా కొంచెం కూడా వాళ్ళకి. ఇన్నిసార్లు వచ్చాక
10,000 డిస్కౌంట్ ఇద్దామే, మేము ఎక్కువ అడగా, మేము 10,000 చాలంతే. మా చెల్లెలకి కమ్మలు అయితే చెవులు పెట్టుకొని చూసుకుంటుంది. అవి పెద్దగా సూట్ కాకపోయినా సూట్ అయ్యేలా ఫీల్ అయిపోతుంది మా చెల్లెలు అదృష్టవంతురాలు. పుట్టేటి నుంచి కమ్మలు, మెట్టేటి నుంచి సరడు, కానీ అన్న దగ్గర నుంచి ఏం లేకుండా పోయింది. అన్న ఇస్తాడమ్మా నీకు మనసు నిండా అంటారు దీవెనలు. అనండి మాకు టైం వస్తుంది, మాకు భార్యలు వస్తారు, అప్పుడు మీకు చెల్లెలు అవుతారు, అప్పుడు ఏమి ఇస్తారో చూస్తా. మా అమ్మ బిగియడానికి చాలా ట్రై చేస్తుంది. ఇది ఎట్లుందంటే తలుగు తిక్కితే దున్నపోతులు మనకు ఉన్నట్లుంది. ఇది అయితే సెలెక్ట్ చేసినాము. దీంట్లో పింక్ కలర్ అయితే చూస్తాము. ఇది బాగుందిలే, ఇది బాగుందిలే. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలస్గా ఉంది. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఇదే కొంచెం కనపడతాను దీని మీద. నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు వదిన చోళీలు కొనిపెట్టాను. ఇది ఇంటెలిజెంట్ బాయ్. లేకపోతే ₹1,00,000 2 తీసుకొని ₹1,00,000 మిగిలించుకొని బిల్లు ₹2,00,000 అయిందని చెప్దామా? పెద్ద ప్లానింగే. తెలివైనోడు ఆలోచించేది ఐడియా అదే. తీసేలే కన్ఫ్యూజన్ ఇక స్టార్ట్ అయింది కన్ఫ్యూజన్. మేము వస్తానే ఒకటే మోడల్ నాకు చూపించి పంపించే, మిగతాటి తీసే ఎవరో కన్ఫ్యూజన్ లేదు. కమ్మలు అయితే సెలక్షన్ అయితే అయిపోయినాయి, పక్కన పెట్టేసినాము. ఇప్పుడు చైన్ అయితే చూడడానికి పోతున్నాము. భిన్నానే అయిపోయింది కమ్మలు. ఇప్పుడు చైన్స్లో మోడల్ చూద్దాం. మీకు లాస్ట్లో చూపిస్తాను ఏ కమ్మలు తీసుకున్నాం అనేది చూపిస్తాను. ప్రస్తుతానికైతే చైన్స్ చూద్దాం. కమ్మలు అయిపోయినాయి అప్పుడే. దీని మీద మీ స్పందన ఏంటి? ఇంత త్వరగా అయిపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉండాలి. ఇదే స్పీడ్తో చైన్ కూడా అయిపోతే భిన్న చల్లగా ఇంటికి ఎడిటింగ్ చేసుకొని పడుకోవచ్చు, పబ్జీ ఆడచ్చు. ఎస్. కానీ ఇదొక పెద్ద హఠాత్ పరిణామం. ఇంత భిన్న అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అన్నా కాఫీ లేరా బాగా? మమ్మీ వాళ్ళు అయితే చైన్లు అయితే చూస్తున్నారు. సో చైను కమ్మలు అయిపోయినాక మనం ఏం తీసుకున్నామో ఎంత అయినాయి అనేది చూపిస్తాను. ఒకసారి స్టోర్ మొత్తం గోల్డ్ చూడండి ఎట్లుందో. ఇదంతా మన ఇంట్లో ఉంటే ఎట్లుంటుందో కామెంట్ చేయండి. ఇదంతా మన ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది? ఇంట్లో ఉంటే సుఖంగా నిద్రపోలేం. ఫస్ట్ పాయింట్, సుఖంగా నిద్రపోలేం. ఎవడో చైన్ దబ్బేస్తాడా అని భయంతో బిక్కుమని ఉంటా. గాయస్, ఈ చైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక ఫోటో కొట్టినాను, ఇంకో చైన్ వేసుకుని వద్దాం. ఫస్ట్ టైం బంగారం వేసుకోవాలి. నాకు యాక్చువల్గా బంగారం అంటేనే ఇష్టం ఉండదు. ఫస్ట్ టైం వీళ్ళు వేసుకోమన్నారని వేసుకున్నాం. మనకైతే కాదులేండి, ఊరక బిల్డప్కి. నెక్స్ట్ వేసుకొని చూపిస్తా. సో ఈ చైన్ అయితే కొద్దిగా పక్కన పెట్టిస్తాము. అదే ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అవతల వాళ్ళని. ఈ రోజే జ్ఞానోదయం అయిపోయింది. నేనేం చేసిన నేను తొందర పెట్టబట్టి ఆ మాత్రం ఫాస్ట్గా అవుతుంది రా, లేకపోతే ఇంకా లేట్ చేస్తారు వీళ్ళు. కమ్మల కాడ పాండి అని దొడుకొని వచ్చింది. నేనే గంట షాపింగ్ చేస్తా చూడు చైన్ కాడ. దాని నుంచి బెదిరిస్తాడు కాఫీ షాప్లో నుంచి. చెప్పలేదనుకుంటా, డబ్బింగ్ చెప్పాలేమో అనుకుంటా నీకు. వీడియోలు తీసుకున్నాయి ఈరోజు. నాగుల చవితి రేపు. నాగుల చవితి మీద మేము ముగ్గురం వీడియోలు చేసుకున్నాం. మా ముగ్గురితోనే రేపు. నాకు కూడా నిన్నటి వీడియో ఉంది. ఫర్ ఎవ్రీవన్ కొడతా ఉంటారా. ఓకే గాయస్, చైను కమ్మలు అయితే మ్యాక్సిమం అయిపోయినాయి. కిందికి పోయి ఒకసారి ఎస్టిమేషన్ వేసుకుందాం, ఎంత అవుతుందో చూద్దాం. వచ్చేయండి. సరే ఇప్పుడు చూద్దాం ఇది అయ్యేదాన్ని బట్టి. ఇవైతే 2 లక్షలు. మనకు కావాల్సింటి అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఎస్టిమేషన్ అయితే వేయడానికి అయితే వచ్చినాము. చూద్దాం ఎంత పడతాయి ఏంది అనేది. ఫైనల్గా ఈ 2 కమ్మలు, ఈ యొక్క చైన్ అయితే తీసుకున్నాము. హాయ్ గాయస్, మీకు చూపించినా కదా అవి అయితే తీసుకున్నాము. సో చైను కమ్మలు ఒకటే తీసుకున్నాము. దానికే 2,56,000 ఎంతో అయింది. సో వాటికి బిల్ అయితే అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. అక్కడ మనం తీసుకోవడమే. రండి తీసుకుందాం. ఈయన వల్ల ఇప్పుడు నాకు 2,56,000 ఖర్చు అయింది. సో ఇప్పుడు బిల్లు కట్టేసి తమ్నేల్కి ఒక ఫోటో దిగేసి తీసుకొని
అయ్యా గాయస్ మీకు వీడియోలో చూపించాను కదా చైను కమ్మలు అవి అయితే తీసుకున్నాము. మనకి తరుగు మీద 50% డిస్కౌంట్ అయితే ఇచ్చారు. బాగా బెస్ట్ ప్రైజ్కి అయితే వచ్చింది. సో లాస్ట్ 2 days ఛాన్స్ ఉంది. 26 లోపు మ్యాక్సిమం రేపు ఈవినింగ్ అప్లోడ్ చేస్తా వీడియో. అంటే ఈరోజు డేట్ ఎంతనా? 24, 25న వస్తుంది. మీకు ఒకరోజు ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా కడపలో లోకల్ వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే జాయ్ లుకాస్ని విజిట్ చేయండి. సో ఇంకా మనం తమ్నేల్ ఫోటో దిగి ఇంకా ఇంటికి చలో. బాయ్.